గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. కొండపోత వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచుకొట్టింది. కాగా భారీ వర్షానికి విజయ్ అనే రోజువారీ కూలీ రామ్నగర్లోని బాప్టిస్టు చర్చి వద్ద వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు ఆదేశాలు జారీ చేశారు. కాగా పంజాగుట్టలోని సుఖ్నివాస్ అపార్ట్మెంటు వద్ద పిడుగుపడింది. షెడ్డుపై పిడుగుపడి కారు ధ్వంసమైంది. దీంతో పాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదు అని హెచ్చరించారు.